నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ. మహారాష్ట్ర ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్. రుణం తీసుకొని ఆ ఇళ్లన్నీ పూర్తి చేస్తాం, అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి. సంక్షేమమే తారక మంత్రం, హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో మోదీ. ఫోన్ ట్యాపింగ్ కేస్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ విచారణ. మూసీ పేరిట ఢిల్లీకి మూటలు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. బస్తీ నిద్ర కేసీఆర్ దిశా నిర్దేశమే, మంత్రి పొన్నం ప్రభాకర్. ఏకసభ్య కమిషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం, అనంత మాదిగల ఆత్మీయ సదస్సులో మందకృష్ణ. చైనా కాలేజీలో యువకుడి కత్తి దాడి, 8 మంది మృతి. మెగా డిఎస్సికి సిద్ధం, మంత్రి సవిత. నేటి నుంచి గ్రూప్ 3 పరీక్షలు, టీజీపీఎస్సీ. మణిపూర్లో మళ్లీ నిరసన జ్వాల, పశ్చిమ ఇంఫాల్లో కర్ఫ్యూ, 7 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్. బైడెన్ లాగే మోదీకి మతిమరుపు, రాహుల్ గాంధీ. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదానీ, మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వాలంటీర్లకు బాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, వరదు కళ్యాణి. పన్నులు పెంచడమే సంపద సృష్టించడమా, మార్గాని భరత్. కర్నూలు నుంచి లోకాయుక్త హెచ్ఆర్సీ తరలిస్తే ప్రజా ఉద్యమమే, వైఎస్ఆర్సీపీ నేతలు. ఖమ్మం మెడికల్ కాలేజీలో కలకలం, విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్. సంగారెడ్డి జిల్లాలో విషాదం, ఆత్మహత్యకు పాల్పడ్డ కునుగోల విద్యార్థిని. భారత్ అరుదైన ఘనత, హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం. అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో, దేశంలోని తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభం. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ హయాంలో సర్కారీ స్కూళ్ల మూసివేత, మండిపడ్డ జేఎంఎం నేత కల్పన సోరెన్. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 5 నక్సల్స్ మృతి.